రేపే జనవరి 10వ తేదీ ఎంతో శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి నుంచి మకర రాశి వారి జీవితంలో పెను మార్పులు. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. రేపు జనవరి 10వ తేదీ ఎంతో వైకుంఠ ఏకాదశి తర్వాత నుండి కూడా మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా మకర రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సమయం విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి జీవితంలో ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు జీవితంలో చూడలేనటువంటి అనుకూలమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. మీరు అవునన్నా కాదన్నా సరే జరగబోయేది ఇదే. రేపు ఎంతో వైకుంఠ ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. అదృష్టవంతమైన కాలం అయితే మీకు కనిపిస్తుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు కలుగుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలు సొంతం చేసుకుంటారు. ఒక కీలకమైన విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తోంది. ఒక్క శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు చక్కటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు కలుగుతాయి. సంతోషదాయకంగా కాలం సాగుతుంది. నవగ్రహ సందర్శనం మీకు శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదు. విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. సహనం, సమర్థత విజయానికి మార్గం చూపిస్తాయి. చతుర్థంలో చంద్ర సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. మనశ్శాంతి కోసం చంద్ర ధ్యానం చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇక ఈ జనవరి నెలలో ఈ మకర రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా ప్రథమార్థంలో కొంత సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్థం మీకు కొంత మానసిక విశ్రాంతిని కలిగించే అంశం అయితే అవుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకి ప్రతిఫలం దక్కుతుంది. ప్రథమార్థంలో మీకు కోపం మరియు అసహనం ఎక్కువగా ఉండడం చేత మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ గొడవ పడే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మీకు సంబంధం లేని విషయాలలో తలదూచడం కారణంగా కొంత ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో పరిస్థితులు కొంత మెరుగు అవుతాయి. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది. కుటుంబంలో గడిపే సమయం చాలా ఆనందాన్ని తీసుకువస్తుంది మరియు మిగతా ఒత్తిడులను తగ్గించగలుగుతుంది. ఈ నెల వీరికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ లేదా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ సరే ఈ నెలలో ఏదైనా సరే ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా అధికంగానే ఉండే అవకాశం ఉంటుంది. దీని కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తల ఎత్తవచ్చు. రోజు సమయానికి విశ్రాంతి తీసుకోవడం మరియు ఆహారం పైన శ్రద్ధ పెట్టడం కూడా మంచిదే. ధ్యానం లేదా యోగా చేయడం మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణ స్థాయిలో ఉంటుంది. వ్యాపారంలో పెద్దగా వృద్ధి కనిపించడం
కనిపించదు. కొంత నష్టానికి కూడా కొంచెం ఎదుర్కొనాల్సి వస్తుంది. వ్యాపార శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు హాని చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. వ్యాపారాలను ప్రణాళికలను సమీక్షించి సమయాన్ని మంచిగా ఉపయోగించండి. సమయం పన్నులు లేదా బకాయిలు చెల్లించడం వలన ఆర్థికంగా కూడా కొంత ఒత్తిడి కూడా మీకు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వీలైనంత వరకు అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా వ్యాపారం పైన దృష్టి పెట్టడం వలన ఆ నష్టాన్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఈ మకర రాశికి చెందినటువంటి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా సరే ఒక్క విషయం పట్ల పట్టు పెట్టినట్లయితే దానిని విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా మీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు విడిచిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడకుండా జాగ్రత్తగా పూర్తి చేసే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు మంచి శారీరక బలాన్ని కలిగి ఉంటారు. భోజన ప్రియులను కూడా చెప్పాలి. ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగిన వారుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వీరు విడిచిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం కూడా ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహ జగత్తులో కూడా విహరించారు. కొన్ని రాశుల వారు ఊహ జగత్తులో విహరిస్తుంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరు తమ జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కానీ ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటివారి లోటు పాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా మనం చెప్పవచ్చు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మకర రాశిలో మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.